హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాజల్ కార్తిక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 13 నిమిషాలతో హర్రర్ అండ్ ఆంథాలజీ మరియు లాక్డౌన్ బేస్ చేసుకొని మొత్తం 5 కథలతో వేరువేరు స్టోరీ లైన్తో ఈ చిత్రం చిత్రీకరించారు. ముందుగా వచ్చే కథను ఇంట్రడ్యూస్ చేస్తూ రేజినా ఒక లైబ్రరీలోని 100 సంవత్సరాల కాలం నాటి ఒక బుక్ చదువుతుంది. అందులో 5 కథలు, అందులో ఒక్కొక్క కథను నేరేట్ చేసిన విధానము చాలా ఆకట్టుకుంటుంది. మరియు ఈ 5 కథల్లో వచ్చే హర్రర్ సన్నివేశాల కన్నా కామెడీ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటమే కాకుండా కొంత భయపెట్టడం విశేషము. అలానే ఈ మూవీ టెక్నికల్ వాల్యూస్ కానీ, విజువల్స్ కానీ మరియు ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఫస్ట్ స్టోరీ వచ్చేసి పాండమిక్ టైంలో హౌస్ ఓనర్ ఒక అమ్మాయిని ఇల్లు ఖాళీ చేపించే టైంలో స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ కథలో కొంత పర్లేదు అనేలా ఉంటుంది. ఇక సెకండ్ స్టోరీ వచ్చేసి ఏళ్ల బిర్యానీ అనే కాన్సెప్ట్కి మరియు యూట్యూబర్స్ యొక్క కామెడీని యాడ్ చేసి చూపించేది పర్లేదు అనేలా ఉంటుంది. అలానే థర్డ్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక సింగర్ స్టూడియోలో జరిగే రికార్డింగ్ కోసం వచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో పాటు వచ్చిన డైరెక్టరు వారిని ఒక ఆట ఆడుకున్న దెయ్యాలు, వాటి వల్ల ఏర్పడ్డ సన్నివేశాలు ఏదో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. మరియు చీకట్లో వచ్చే సన్నివేశాలు పర్లా అనిపిస్తాయి. ఇకపోతే ఫోర్త్ స్టోరీ వచ్చేసి ఇద్దరు మందు బాబులు మందు కోసం లాక్డౌన్లో క్లోజ్ అయిన ఒక బార్కు వెళ్తారు. అక్కడ వారికి తారసపడ్డ ఏలియన్స్, వాటి నుండి ఎటువంటి సంఘర్షణలు మరియు కామెడీ ఎలా ఉంది అంటే కొంత కొత్తగా ప్రయత్నించినట్లు ఉంటుంది. ఏలియన్స్ అవి చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలానే ఫైనల్గా ఫిఫ్త్ స్టోరీ లైన్ వచ్చేసి కాజల్ ఎంట్రీ స్టోరీ. ఈ కథ అంతా వన్ రోల్ ఆఫ్ కాజల్ అనేలా చేయటం విశేషము. అలానే ఈ ఫిఫ్త్ స్టోరీ వచ్చేసి చాలా మంచి ఎమోషనల్ అండ్ ట్రాజడీ అండ్ హర్రర్ వంటి సన్నివేశాలు మిళితం చేసి బాగా చూపించటం విశేషము. అలానే ఈ 5 కథల్లో మొదట 2 అంత ఆకట్టుకోలేకపోయినా 3, 4 స్టోరీ లైన్స్ వచ్చేసి కామెడీని కొంతవరకు మెప్పించాయని చెప్పాలి. ఇక ఫిఫ్త్ స్టోరీ లైన్ వచ్చేసి కాజల్ స్టోరీ అన్నిటికన్నా బాగా ఆకట్టుకుంటుంది. ఇక 4, 5 స్టోరీ లైన్లో వచ్చేసి రేజినాని యాడ్ చేసి చూపించిన సన్నివేశాలు కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసినట్టు అనిపించినా కొంతమేర ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ కాజల్ కార్తిక్ ఒకసారి అయితే చూడవచ్చు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.